నమస్తే నేను ప్రియా ఎస్ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్య అంశాలు. కడప నియోజకవర్గ పేద ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. కార్పొరేషన్ కార్యాలయం ఎదుట రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ధర్నా. ఎన్నికల సమయంలో పేద ప్రజలకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాలి అని రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. పేద ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకై కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద పేద ప్రజలతో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఎన్నికల సమయంలో పేద ప్రజలకు అవి చేస్తాం ఇవి చేస్తామని ప్రగల్భాలు పలికిన కూటమి నాయకులు ఇప్పుడు ఎక్కడికి వెళ్లారని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు రవిశంకర్ రెడ్డి విమర్శించారు. ఎన్నికల సమయంలో కడప నియోజకవర్గంలో పేద ప్రజలకు ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనేక హామీలు ఇచ్చారని, అయితే ఒకరికైనా ఇళ్ల స్థలాలు రేషన్ కార్డులు ఇచ్చారా అని ప్రశ్నించారు. త్వరలో పేద ప్రజలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుంటే ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తామని, జెండా పాతుతామని హెచ్చరించారు. పిట్టగూడు కట్టుకోను చెట్టు కొమ్మ దొరికినాది చెట్టు ఆకు ఎక్కువ మంది పాడమని వస్తారులే. ఇంటి స్థలాలను ఇవ్వాలి, అందరికీ ఇంటి స్థలాలను ఇవ్వాలి, వాళ్ళందరికీ ఇంటి స్థలాలను ఇవ్వాలి, ఇంటికి అర్హులైన అందరికీ ఇంటి స్థలాలను. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాటి వైసీపీ ప్రభుత్వం సెంటు స్థలం ఇస్తూ ఉంది. ఇది అన్యాయం, మేము అధికారంలోకి వస్తే 2 సెంట్ల స్థలం ఇస్తామని చెప్పి ప్రకటించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ తన మేనిఫెస్టోలో కూడా ఈ మాట చెప్పింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి రేపు మే వస్తే 2 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇంతవరకు ఒక పట్టణంలో కానీ ఒక నగరపాలక సంస్థలో కానీ స్థలాలు ఇచ్చేదానికి ఏర్పాట్లు జరగడంలా. అంటే 2 సంవత్సరాల కాలంలో ఏర్పాట్లు కూడా జరగకపోతే ఇచ్చేది ఎప్పుడు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఒకవైపు పిల్లల్ని ఎక్కువ కనమంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు, దండిగా కుటుంబాలు కావాలా అంటున్నాడు, జనాభా ఎక్కువ కావాలా అంటున్నాడు, కుటుంబాలు దండిగా ఉండాలా అంటున్నాడు. ఆ కుటుంబాలకు ఇన్లాడో ఆ కుటుంబాల నివాసం ఏడో చెప్పాల్సిన అవసరం లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మొత్తం సంపదనంతా తీసుకుపోయి, మొత్తం ఆస్తినంతా తీసుకుపోయి అమరావతిలో కేంద్రీకరిస్తే ఇక్కడ పేదలకు ఇళ్ల స్థలాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే 2 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా రాష్ట్రంలో వెంటనే ఇంటి స్థలాల సమస్యను పరిష్కరించాలి. ఒకే ఇంట్లో 3-4 కుటుంబాలు సంసారం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి మా జర్నలిస్టుల మిత్రులకు కూడా చాలామంది పేదలు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇళ్ల స్థలాలు లేనటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చినారు, ఇంతవరకు ఇవ్వాల. పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినాడు, వాళ్ళ ఇంట్లో బాత్రూమ్ అయినా కూడా ఇవ్వాల. పేదలంటే చులకన భావం, పేదలంటే తక్కువ స్థాయి అభిప్రాయం ఉండడం పాలకులకు చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నది. ఇది చాలా చింతించాల్సినటువంటి విషయం.
అందుకనే రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అన్నమయ్య జిల్లాలో సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కలపడాన్ని నిరసిస్తూ స్థానిక గ్రామాల ప్రజలు చేస్తున్న ఉద్యమాలు రోజురోజుకి అధికమవుతున్నాయి. బాకరాపేట కేంద్రంగా నిర్వహిస్తున్న నిరాహార దీక్షలు 7వ రోజుకు చేరుకున్నాయి. వీరికి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా 7వ రోజు నిరసన చేస్తున్న వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డితో పాటు డ్వాక్రా మహిళలు మద్దతు తెలిపారు. నిరసనలో భాగంగా కడప చెన్నై ప్రధాన రహదారిపై మహిళలు బైఠాయించారు. రాయచోటి వద్దు, కడప ముద్దు అంటూ నినాదాలు చేశారు. కేవలం 5 నుండి 10 కిలోమీటర్ల దూరం ఉన్న కడపను కాదని 100 కిలోమీటర్ల రాయచోటికి వెళ్ళాలి అంటే ఎలా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పునరాలోచించాలి అని కోరారు. లేకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. సిద్ధవటం నీళ్లు కడపలోకి వెళ్తున్నాయి. మరి అటప్పుడు కడపలో ఎందుకు ఉంచలే మమ్మల్ని? రాయచోటికి ఎందుకు వేశారయ్యా మమ్మల్ని? 15 కిలోమీటర్లు కడప, 85 కిలోమీటర్లు రాయచోటి మాకు రాయచోటి మీద బాధ కాదు. మేము నడిచిపోలేము, బస్సుల్లో పోలేము, మేము తిరగలేము. కాబట్టి ఖచ్చితంగా కడపలోనే మేము ఉండాలి. మా మహిళలు భారీ ఎత్తున వచ్చినారు. మా మహిళ బాధ ఏంటండి? కడప ముద్దు, రాయచోటి వద్దు, కడప ముద్దు, రాయచోటి వద్దు, కడప ముద్దు, రాయచోటి వద్దు, రాయచోటి వద్దు. మహిళలకు ఎవరికైనా ఏమైనా జరిగిందంటే మీరే బాధ్యత. మా కడపలో పోయి మేము మాట్లాడతాం. కాబట్టి మమ్మల్ని అర్థం చేసుకోండి. కడపలోనే ఉండాలి. సిద్ధవటం మండలం కడపలోనే ఉండాలి. సిద్ధవటం మండలం రాయచోటి వద్దు, రాయచోటి వద్దు, రాయచోటి వద్దు, రాయచోటి వద్దు. సిద్ధవటం మండలం కడపలోనే ఉండాలి. సిద్ధవటం మండలం కడపలోనే ఉండాలి. సిద్ధవటం మండలం కడపలోనే ఉండాలి. నిజపూజ స్వామి పెద్ద పుణ్యక్షేత్రము. చరిత్ర ఉంది. ఈ చరిత్రను రాయాకండి. వికలాంగులను చూడండి, రైతులను చూడండి, ఆటవాళ్ళని చూడండి, కార్మికులను చూడండి. కడపలోనే ఉండాలి. సిద్ధవటం మండలం కడపలోనే ఉండాలి. మండలం రాయచోటి వద్దు, రాయచోటి వద్దు, రాయచోటి వద్దు, రాయచోటి వద్దు, రాయచోటి వద్దు, రాయచోటి వద్దు, ఇప్పుడు రాయచోటి వద్దు. ఎవరు కడపలోనే ఉండాలి. ఒంటిమిట్ట కడపలోనే ఉండాలి. రాయచోటి వద్దు, రాయచోటి వద్దు. కడప జిల్లాలో ఉండాలి. కడప జిల్లాలోనే ఉండాలి. చంద్రబాబు నాయుడు మమ్మల్ని ప్రజలు కాపాడండి. ప్రజల ప్రాణాలు పోకుండా సిద్ధవటం మండలంలోనే ఉండాలి. సిద్ధవటం నీళ్లు కడపలోకి వెళ్తున్నాయి. మరి అటప్పుడు కడపలో ఎందుకు ఉంచలే మమ్మల్ని? రాయచోటికి ఎందుకు వేశారయ్యా మమ్మల్ని? 15 కిలోమీటర్లు కడప, 85 కిలోమీటర్లు రాయచోటి మాకు రాయచోటి మీద బాధ కాదు. మేము నడిచిపోలేము, బస్సుల్లో పోలేము, మేము తిరగలేము. కాబట్టి ఖచ్చితంగా కడపలోనే మేము ఉండాలి. మా మహిళలు భారీ ఎత్తున వచ్చినారు. మా మహిళ బాధ ఏంటండి? కడప ముద్దు, రాయచోటి వద్దు, కడప ముద్దు. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామ రైతులకు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అండగా నిలిచారు. ఎన్నో ఏళ్లుగా భూమి సాగు చేసుకుంటున్న రైతుల నుండి భూములు కనికరం లేకుండా లాక్కోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు ఎంఆర్ఓను కలిసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలి అని వినతి పత్రం అందించారు. చౌడూరు గ్రామంలో తోపు పరంబోకు 60 ఎకరాల భూమిని ఏండ్ల తరబడి రైతులు సాగు చేసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ భూములను చిన్న తరహా పరిశ్రమలకు అధికారులు కేటాయించడం దారుణమన్నారు. రైతులు అనే ఆదరణ కూడా చూపకుండా వారి భూములను అధికారులు లాక్కోవడం దారుణమన్నారు. భూములను ఖాళీ చేయాలి అని రెవెన్యూ పోలీసులు వేధింపులు చేయడం బాధాకరమని అన్నారు. రైతులకు అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉంటామని, వారికి న్యాయం చేసే వరకు పోరాటం చేస్తామన్నారు.
మాకు అస్సలు గౌరవం ఏమి ఓట్లతో లెక్క చంపుకోని కానీ మాకు చెప్పలే సార్. అసలుకి ఈసారి చెప్పినంత భరోసా కానీ మాకు ఈలే ఆయన చెప్తా ఉన్నా నేను, ఎందుకంటే మాకు వారి మీద గౌరవం ఉంది. ఈ చౌడూరు గ్రామానికి సంబంధించి తోపు పొరంబోకు స్థలం అంటారు, భూమి తోపు పొరంబోకు భూమి అంటారు. ఇది దాదాపుగా 60 ఎకరాల భూమి. ఈ 60 ఎకరాల భూమిని ఈ మధ్య కాలంలోనే రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి చిన్న తరహా పరిశ్రమల వారికి హ్యాండ్ ఓవర్ చేసినారు. అది మాకు అభ్యంతరకరం కాదు. కాకపోతే ఈ దాదాపు 60 ఎకరాలలో ఒక 20-22 మంది రైతులు, ఇదిగో వీరు ఈ పేద రైతులు, రెక్కాడితే కానీ డొక్కాడని రైతులు ఇల్లు. ఈ చౌడూరు గ్రామానికి సంబంధించి ఈ రైతులు 20 మంది ఉన్నారు. ఈ 20 మంది కలిసి ఒక 30 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు. ఎప్పటి నుంచి సాగు చేసుకుంటున్నారు? జాయింట్ కలెక్టర్ గారికి ఆ అమ్మకు చెప్తా ఉన్నా, 40 నుంచి 50 సంవత్సరాలైంది. 40-50 సంవత్సరాలుగా ఓరేసి మోటార్ బిగించి పైప్ లైన్ ఏర్పాటు చేసుకొని కరెంటు మీటర్లు తీసుకొని కరెంటు బిల్లులు కట్టి తర్వాత పన్ను కూడా కట్టినారు. దేనికి? భూమికి పన్ను కట్టినారు. పన్ను కాగితాలు కూడా మా దగ్గర అన్ని రికార్డెడ్గా ఉన్నాయి. కరెంటు బిల్లులు మా దగ్గర ఉన్నాయి. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పేద రైతులు వ్యవసాయం చేసుకునే ఈ భూమిలో చిన్న తరహా పరిశ్రమను నిర్మిస్తారంట. దాని కంప్లీట్ ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయలే ప్రభుత్వాన్ని. అన్నమయ్య జిల్లా రాజంపేట మండలంలోని ఊటుకూరు గ్రామంలో గత రాత్రి భారీ చోరీ జరిగింది. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ జరిగి భారీగా బంగారం ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని స్థానికంగా ఉన్న సీసీ కెమెరాలు పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా 4 దొంగతనం చేసినట్లు గుర్తించారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు లక్కాకుల శ్రీనివాస్ ఇంట్లో సుమారు 20 తులాల బంగారు నగలు దొంగతనాన్ని చేసి ఎత్తుకెళ్లినట్లు ఫిర్యాదు చేశారు. శ్రీనివాస్ కుటుంబంతో కలిసి తిరుమలకు వెళ్లడంతో దొంగతనం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సీసీ ఫుటేజ్ ఆధారంగా క్లూస్ బృందాన్ని రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. హిందువులకు పవిత్రమైన ధనుర్మాసం నేటి నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా కడప లక్ష్మీ సత్యనారాయణ స్వామి ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నేటి నుండి జనవరి 15వ తేదీ వరకు ధనుర్మాసం సందర్భంగా పూజలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆలయ వంశపార్య అర్చకులు విజయ్ భట్టర్ ఆధ్వర్యంలో తెల్లవారుజాము నుండి విశేషమైన అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల చేత సామూహిక సుప్రభాత సేవ, విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించారు. అనంతరం కన్నుల విందులుగా స్వామివార్లకు అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనం అందించారు. నేటి నుండి ప్రతిరోజు స్వామివార్లకు విశేషమైన పూజలు నిర్వహిస్తారని భక్తులు పాల్గొనాలి అని ఆలయ అర్చకులు తెలిపారు.
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రజల నుండి విశేషమైన స్పందన లభించింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్సీసెల్ రాష్ట్ర నాయకుడు బోసిపాటి కిషోర్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు వైద్యం, ఆరోగ్యం అందుబాటులో ఉండేందుకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో 17 నూతన మెడికల్ కళాశాలలను గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్మించారన్నారు. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత పీపీపీ పేరుతో వాటిని ప్రైవేట్ పరం చేయాలి అని చూడడం దారుణమన్నారు. ఇప్పటికే ఈ నిర్ణయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుండి విశేషమైన ఆదరణ లభించింది అని 2 కోట్లకు పైగా ప్రజల స్వచ్ఛందంగా విచ్చేసి సంతకం చేశారని అన్నారు. ఇక్కడే ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకం స్పష్టంగా అర్థమవుతుంది అని అన్నారు. గారు తలపెట్టినటువంటి కార్యక్రమం 1 దాటి 1,70,00,000 సంతకాలు కావడం దీన్ని బట్టి అర్థమవుతా ఉంది. ఈరోజు రాష్ట్రంలో ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక విధానాలు ఏ పార్టీయో అర్థమవుతా ఉంది. ఏది ఏమైనా కూడా పేదలకు దక్కవలసినటువంటి నాణ్యమైన వైద్యం అందించే కార్యక్రమం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ బాబు ఒక్కొక్క కాలేజీ 1,000 కోట్ల రూపాయలు ఇస్తే వాళ్లకు ప్రైవేటు పరం చేసేటువంటి అమ్మకం కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మరి దీన్ని బట్టి అర్థమవుతా ఉంది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో ఏ ఒక్క పేద వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు నాణ్యమైన వైద్యం అందినా అందకపోయినా పర్వాలేదు, కానీ మా ఇంటికి మాత్రం 1,000 కోట్ల రూపాయలు రావాలనేటువంటి ఉద్దేశంతో ఈ భారతదేశానికి స్వాతంత్రం వచ్చి ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి సాహసోపేత కార్యక్రమం ఒకేసారి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడమే కాదు, దానికి గ్రాంట్ కూడా అలాట్ చేయడం జరిగింది. 8,000 కోట్ల రూపాయలు అలాట్ చేసి మరి ఈ రాయలసీమ ప్రాంతంలో నంద్యాల కానీ మదనపల్లెలో కానీ మరి ఈ పులివెందులలో కానీ ఇట్లా అన్ని కాలేజీలు ప్రారంభోత్సవానికి నోచుకునేటువంటి దశలో మాకు ఈ కాలేజీలు అవసరం లేదు, మాకు ఈ కాలేజీలలో సీట్లు కూడా అవసరం లేదు, మెడికల్ సీట్లు మాకు అవసరం లేదని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాశారంటే ఇంత దౌర్భాగ్యమైనటువంటి పరిపాలన మరొకటి లేదు అనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి ఇటువంటి ఈ సంతకాల సేకరణ 1 కోటి దాటి 1,70,00,000 సంతకాలు కావడం బట్టి అర్థమవుతా ఉంది. ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజా వ్యతిరేక ఏ స్థాయిలోనూ అర్థమవుతా ఉంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక విధానాలు చేసేటువంటి ఏ కార్యక్రమానైనా కూడా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రజలను మమేకం చేసి ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు చెప్పే కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి మీడియా ద్వారా ఒకటే జరుగుతున్నాం, చంద్రబాబు నాయుడు కొడుకు కానీ ఈ మెడికల్ కాలేజీలు దాదాపు 17 కాలేజీలకు 17,000 కోట్ల రూపాయలు అమ్ముకొని ప్రైవేటు పరం చేస్తే మాత్రం ప్రజా ఉద్యమం జరుగుతూ ఉంది. ఏది ఏమైనా 6 నూరైనా గురారం వీడైనా సూర్యచంద్రుల గతి తప్పినా రాష్ట్ర వ్యాప్తంగా దీర్ఘకాలిక సమస్యలు ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి అని ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ముందుగా రైల్వే స్టేషన్ రోడ్డులోని కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 2019 తర్వాత రిజైన్ అయిన ఉద్యోగులను రెగ్యులర్ చేయడంతో పాటు సహకార ఉద్యోగులు గ్రాడ్యుటీ చట్టం అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. అలాగే సహకార సంఘాలలో పనిచేస్తున్న ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలన్నారు. తమ న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. మా కోరికలు
సందర్భంగా కడప జిల్లా నుంచి నా పేరు రత్నం, జనరల్ సెక్రటరీని మాట్లాడుతూ ఉన్నాను. అనేక సంవత్సరాలుగా మా యొక్క సమస్యలు పెండింగ్లోనే పెట్టడం జరిగింది. మా యొక్క సమస్యలు న్యాయమైన కోరికలు మేము అడిగినప్పటికీ కూడా ప్రభుత్వం కొన్ని జీవోలు ఇచ్చినప్పటికీ 36 జీవోలు ఇచ్చినప్పటికీ కూడా ఈ యొక్క ప్రభుత్వ మా సహకార వ్యవస్థలో ఉన్నటువంటి పై అధికారులు కొంతమంది వాటిని నిలిపివేయడం జరిగింది. ఎందుకని మేము రిప్రజెంటేషన్ అడగడానికి పోయినప్పుడు కూడా ఆయన మాకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని వెనకలు పెడతానే వస్తూ ఉన్నారు. జీవో నెంబర్ 36ను వెంటనే మాకు అమలు పరచాలని మేము అనేక సార్లు ఆయన విన్నవించుకున్నాం. 2019, 2024 రావాల్సిన వేతన సవరణ ఉన్నటువంటి ఈ పిఆర్సీని కూడా మేము అడిగినప్పటికీ మమ్మల్ని మా వైపు చూడకుండానే ఆయన వెనుదిరుగుతూ ఉన్నాడు. దేవుడు వరం ఇచ్చినా కూడా పూజారి కనకరించలేదన్న చందంలో మా పైన ఆయన తీరు ఆ విధంగా ఉంది. అనేక మంది మంత్రులు వారికి చెప్పినప్పటికీ కూడా ఆయన కనీసం మా పైన దయ చూపకుండా మా పైన కక్ష సాధింపు చర్యలుగా అనేక చర్యలు చేపడతా మమ్మల్ని ఇబ్బందులు పెట్టడానికి గురి చేస్తూ ఉన్నాడు. ఆయన మాత్రం ఈ యొక్క జీవోను వెంటనే మాకు అమలుపరిచి మా యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని మేము అడుగుతూ ఉన్నాం. మా డిమాండ్లన్నీ కూడా చాలా న్యాయమైనవి. అనేక మందికి ఈ యొక్క డిమాండ్లను అడిగినప్పుడు వెంటనే అమలు చేస్తూ ఉన్నారు. కానీ మా సహకార సంఘ ఉద్యోగులు చిన్న ఉద్యోగులం, మా జీతభత్యాలు కూడా చాలా తక్కువ. వెంటనే వీటన్నింటిని కూడా మాకు అమలు పరచాలని మేము సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అనేక మార్లు వారికి విన్నవించినప్పుడు కూడా మా డిమాండ్ల వైపు కనీసం కన్నెత్తి కూడా చూడకుండా ఆయన వెనుదిరుగుతూ ఉన్నాడు. మేము అనేక మార్లు ఆయన హెచ్చరించా వచ్చాం, మేము ధర్నాకు పోతాం అన్నప్పటికీ కూడా ఆయన మా కనీసం మా మాట కూడా వినకుండా ఉన్నాడు. ఈ సందర్భంగా మేము రాష్ట్ర యూనియన్ ఒక జేఏసీగా ఏర్పడి 2 యూనియన్ల వారు CITU, AITU వాళ్ళు 2 యూనియన్ల వాళ్ళు మేము జేఏసీగా ఏర్పడి మేము ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఈ ధర్నా కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఈ నెలలో నుంచి మేము చేపట్టడం జరిగింది. 6వ తారీఖున సొసైటీలలో మా సహకార సంఘాలలో నల్ల బ్యాడ్జీలు ధరించి మేము ధర్నా చేపట్టడం జరిగింది. తర్వాత మళ్ళీ బ్రాంచ్ల ఎదుట మేము ధర్నా చేసినాం. ఇప్పుడు సహకార శాఖాధికారుల వారి ఎదుట మేము ధర్నాకు వచ్చామంటే కనుక మా బాధ ఏంటో ఒక్కసారైనా ఆయన దయ చూపి మా మీద ఈ యొక్క జీవోను వెంటనే మాకు అమలు పరిచి మా ఉద్యోగుల ప్రాణాలకు భద్రత కల్పించి మాకు జీతభత్యాలు పెరిగేటట్టు చూడాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల్లో ప్రైవేటీకరణ అంశం రద్దు చేసే వరకు వైసీపీ తరపున నరేంద్ర పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా, మేయర్ పాక సురేష్ పేర్కొన్నారు. కడప నగరం 50 డివిజన్ పాలెంపల్లెలో డివిజన్ స్థాయి నియామక కార్యక్రమంతో పాటు రచ్చబండలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డివిజన్ స్థాయి నుండే కమిటీలు బలపడితే 50 రోజుల్లో జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో వైసీపీ గెలుపు సాధ్యమవుతుందన్నారు. ప్రజలకు మేలు చేయడమే వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందన్నారు. రాబోయే కాలంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి తిరిగి వస్తే 2.0లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పాలెంపల్లి పార్టీ నాయకులు, వైస్ జోన్ అబ్జర్వర్ నాగమల్లారెడ్డి, డివిజన్ ఇన్ఛార్జ్ రమణ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 21వ తేదీ మనందరి ప్రియతమ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒక కేక్ కట్ చేసుకొని ఒక తీర్మానాన్ని మనం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. స్థానికంగా సంబంధించిన మన డివిజన్ లో ఏదైనా సమస్య ఉందో దాని మీద కూడా ఒక తీర్మానం ప్రవేశపెట్టాలని చెప్పి కూడా కేంద్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి మనకు వార్తలన్నీ మరి జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ 2 తీర్మానాలు మనం ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. దాన్ని ఆమోదింపజేసి ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎందుకంటే మనకు రిమ్స్ హాస్పిటల్ ఉంది, అది గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది. మనం పేద ప్రజలు, మధ్య తరగతి కుటుంబాలు అక్కడికి వెళ్ళి డబ్బులు పెట్టి మనం జబ్బులు నయం చేసుకునే పరిస్థితి ఆపరిస్తుంది. మరి ఖచ్చితంగా దీన్ని చెప్తే మన రాష్ట్రంలో సుమారుగా 2 కోట్ల సంతకాలు చేయడం జరిగింది. మన నియోజకవర్గంలోనే 60,000 సంతకాలు చేయమని చెప్పి మనకు ఆదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసే సంతకాలు. ఎందుకంటే ఇది మేము వ్యతిరేకిస్తున్నాము, మా నాయకులు తీసుకున్న నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. కానీ మీరు ఫోటోలు తీసి వ్యతిరేకంగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. అందుకే ఇవాళ ఈ 18 మాసాలలో మరి గతంలో మరి ఏదైతే జగన్మోహన్ గారి ప్రభుత్వంలో ప్రతి నెల ఏదో ఒక సంక్షేమ పథకం ద్వారా మనకు సూపర్ 6 అన్నాడు, సూపర్ 7 అన్నాడు, 163 హామీలు ఇచ్చాడు. ఏ ఒక్క హామీ కూడా అవసరమైతే ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రమేణా పెంచుకుంటూ ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయే నాటికి 39 లక్షలు పోయి 66 లక్షలు తీసుకెళ్లాడు జగన్మోహన్ గారు. అంటే
మరి ఈ రోజు ఈ పరిస్థితి ఉందా? ఈ రోజు ఈ 18 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారా చంద్రబాబు నాయుడు? ఇచ్చారా? ఇచ్చారా ఎవరికైనా? ఇవ్వలేదు. మరి అదేవిధంగా మహిళలకు 18 ఏళ్ళ మహిళలకన్నా కూడా ఇళ్ళకి 1500 ఇస్తాను నేను. ఇచ్చారమ్మా నీకు? ఇది దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని పథకము మన రాష్ట్రంలో జగన్మోహన్ గారు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారంటే మన పిల్లలు చదువుకోవాలి. ఖచ్చితంగా అతన్ని రేపు జరగబోయే స్థానిక సంస్థల ఎలక్షన్ లో మరి ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో పనిచేసే వాళ్ళు మరి జగనన్న కుటుంబానికి రాష్ట్ర అధ్యక్ష ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే ఎస్ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. చూస్తూనే ఎస్ న్యూస్.